హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? టైటిల్ చూసారు కదా! పసందైన పచ్చి పులుసు చేసేసుకుందాం రండి. ఇదిగోండి ఒక పక్క బ్రౌన్ రైస్, ఓ పక్క వైట్ రైస్, ఓ పక్క పాలు. ఇదిగోండి బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. పచ్చి పులుసు కోసం అని చెప్పేసి ఎండుమిరపకాయలు ఏపేసి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఆ బాండిల్లోనే మళ్ళీ ఇవాళ బెండకాయ ఫ్రై కూడా చేస్తున్నాను. దానిలోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకున్నాను. అలాగే కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా ఎర్రగా వేయించుకోవాలి. నేను బెండకాయల్ని మార్నింగ్ అంతా హడావుడి ఉంటుంది కదండి, అందుకే ముందు రోజే అలా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మనకి టైం సేవింగ్ అవుతుంది కదా. పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి ఉల్లిపాయతో పాటు ఎప్పుడు ముందే వేయకూడదండి ఆయిల్లో. ఇలా ఉల్లిపాయ కొంచెం వేగినాక అప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇదిగోండి కట్ చేసిన బెండకాయ ముక్కలను కూడా వేసి దానిలోకి తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసేసుకుంటున్నాను. మనము ఏ ఫ్రై అయినా ఈ బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ కల్పించకూడదండి గంటె బట్టి. ఎందుకంటే ఈ ముక్క చిదిగిపోతుంది. అలాగే మూత కూడా పెట్టకూడదు. ఎందుకంటే బెండకాయతో జిగురు ఉంటుంది కదా, మూత పెట్టడం వల్ల ఆ జిగురు అనేది తొందరగా పోదు. మూత లేకుండానే ఫ్రై చేసుకోవాలి. ఇదిగో పచ్చి పులుసు కోసం రెడీ చేస్తున్నాను. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే అది బెల్లం అండి, కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి పచ్చి పులుసులో. ఇదిగోండి ఇందాక వేపి పెట్టుకున్న మిరపకాయలు, ఇలా చింతపండును గుజ్జులాగా తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 బై 1 యాడ్ చేసుకోవాలండి మనము. ముందుగా ఆనియన్స్, అలాగే మనం వేపేసి పెట్టుకున్న మిరపకాయలు, ఎండు మిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని మొత్తము అన్నీ మనం చేత్తోనే పిసకాలండి బాగా. అదంతా చేత్తోనే నలుపుతూ మనము ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. గరిటెతో కాదండి, చేత్తో కలుపుకుంటేనే బాగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అలా మనకి పొలుకులు పొలుకులుగా తగులుతుంటాయి చూడండి. అలా నేను చూపిస్తున్న విధంగా అలా చేత్తోనే పిసికేసి మొత్తాన్ని అట్లా ప్రెస్ చేసుకుంటూ చేయాలండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు తెలిసిన అన్ని వంటలు అయితే 1 బై 1 పెడుతూ వస్తాను. ఇంకా కొత్త కొత్త వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి. అన్ని రకాలు ఉంటాయండి మన దాంట్లో. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇదిగోండి ఇలా రావాలి. దీనిలోకి మనం ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, పెద్ద రిస్క్ ఏముండదు. పచ్చి పులుసు ఎవరైనా చేసేయచ్చు. చాలా టేస్ట్ బాగుంటుందండి. అలాగే వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిదండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ యూస్ చేయం కదా మనం, అసలు ఆయిలే యూస్ చేయం. ఇదిగోండి నా రైస్ అయితే అయిపోయింది. బ్రౌన్ రైస్ అయిపోయింది. అలాగే వైట్ రైస్ కూడా అయిపోయింది. పాలు కూడా కాగిపోయినాయి. ఒకే టైంలో ఇన్ని చేసుకుంటున్నాం కదా, ఫాస్ట్గా అవ్వాలి కదా. మార్నింగ్ బాక్సులు పెడతాము. ఇదిగో కొంచెం కారం వేసేసి ఒకసారి తిప్పేసి అలా వదిలేస్తున్నాను. చూసారు కదా, బెండకాయ ఇప్పుడు జిగురు లేకుండా ఉంది. మూత పెడితే జిగురు వస్తుంది. అందుకే మనం జిగురు లేకుండా ఉండాలంటే మూత అస్సలు పెట్టకూడదండి బెండకాయ ఫ్రైకి అయితే మటుకు. ఇలా ఏగిపోయింది కదా. ఇప్పుడు అయితే నాకైతే మార్నింగ్ కాఫీ తాగే అలవాటు ఉంది. ఈ బ్రేక్లో ఒకసారి కాఫీ తాగేస్తాను, అయిపోతుంది. ఇదిగోండి రైస్ అయితే ఉడికిపోయింది కదా. ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి. మీలో ఎంతమంది మార్నింగ్ టైం ఇలా బిజీగా ఉంటారో మీరు కామెంట్ చేయండి. ఇదే మా వంటలు.